ఫస్ట్ దెస్సలోనిక 5వ అధ్యాయం. అందరు బైబిల్ తీయండి. 4వ వచనం చదువుకుందాం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక నిద్రపోదురు. మత్తుగా ఉండువారు, రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దెస్సలోనికులకు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఓ దెస్సలోనికుల వారా, మీరందరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆ దినము, ఫస్ట్ ఏముంది అక్కడ? సహోదరులారా ఆ దినం. చూడండి, ఆ దినం అంటే ఏంటి? నాకెళ్ళి చూడండి అందరు కూడా. పద్మ గారు చూడండి, ఆ దినం అంటే ఏంటి? దేవుని రాకడ దినం. ప్రభు రాబోతున్నాడు. మీ అందరూ తెలుసా? మధ్యాకాశం రాబోతున్నాడు. మనందరం ఆయన ఏం చేయబోతున్నాం? ఎదుర్కోబోతున్నాం. దాని కొరకే ఈ మీటింగ్స్, సభలు, బాప్తిజం, కానుకలు, 190 పరిచర్యలు, ఇవన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే సంఘాలు, సేవకులు, ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు, ఉపదేశకులు, కాపర్లు, వీళ్ళందరూ దేనికి? సంఘంలో ప్రవచనాలు, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు దేనికంటే సంఘాన్ని ఏ విధము చేతనైనా సరే సంపూర్ణ సిద్ధి నొందిన తర్వాత యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘమంతా కూడా ఆయన ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన ఎదుర్కోవటం కోసము సంఘం సిద్ధపడుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎప్పుడు వచ్చునో ఆ గడియ కానీ, ఆ సమయాన్ని కానీ, ఆ డేట్ని కానీ దేవుడు చెప్పలేదు. శిష్యులు అడిగినప్పుడు కూడా ప్రభు చెప్పాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. ఇంకోటి రాయబడింది, వచ్చుచున్నవాడు ఎప్పుడు వచ్చునో కూడా ఎవరికి తెలియదు, వస్తాడంతే, దానికి సూచనలు ఎలా ఉంటాయి అని కొన్ని చెప్పారు, మొన్న మీరు విన్నారు. అయితే ఇప్పుడేంటంటే ఆయన మనని తీసుకొని వెళ్ళటానికి వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడో ఒక చిన్న మాట చెప్పాడు. అదేంటంటే దొంగవలే. దొంగ కాదండి, దొంగవలే. ఆయన దొంగ అనుకున్నారు. దొంగవలే వస్తాడు. ఇప్పుడు దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి, విలువైన వస్తువుల్ని తీసుకెళ్తాడు. అంటే ప్రభు దొంగవలే వచ్చి మధ్యాకాశానికి ఎవరిని తీసుకొని వెళ్తాడో తెలుసా? తన వారిని తీసుకెళ్తాడు. ఇంకా చెప్పాలంటే విలువైన వారిని తీసుకెళ్తాడు. ఎవరు విలువైన వారంటే, విలువైన యేసు రక్తంలో కడగబడి, విలువైన పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని, విలువైన దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని, విలువైనటువంటి దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ, విలువైన దేవుని పరిచర్య చేస్తూ విలువగా బ్రతుకుతున్న వారిని దేవుడు తీసుకొని పోతాడు. ఏ దొంగ అయినా ఏ ఇంటికైనా వచ్చినప్పుడు, మా ఇంట్లో దొంగలు పడండి రాత్రి, మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతానికి వెళ్తున్నాం. ఏం పోయినాయమ్మా? మసిగుడ్డ, పొయ్యి ఉదే గొట్టం, బయట పెట్టినటువంటి మేము బాత్రూమ్ తీసుకెళ్ళి పగిలిపోయిన లోట, ఈ 3 పట్టుకెళ్ళాడండి. అవి మాకు చాలా ఇంపార్టెంట్, మేము కేసు పెడుతున్నాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి మీరేం చేస్తారు? నవ్వుతారు. ఎందుకని? ఏ అమ్మ పిచ్చిదానా, మసిగుడ్డు కోసమా ఏంటి? పొయ్యి దుక్కుని గొట్టం కోసమా ఏంటి? పాత డబ్బా కోసమా అంటాం. ఏమి పోతే వాళ్ళు టెన్షన్ పడతారు? బంగారం పోయిందండి 25 కాసులు, బంగారం పోయింది, వెండిపోయిందండి 1/2 కేజీ, మా ఇంట్లో వజ్రాలు పోయినాయండి, మా ఇంట్లో విలువైనటువంటి వస్తువులు పోయినాయండి, నిన్నే కొన్నామండి వజ్రాల హారం, దొంగొచ్చి తీసుకొని పోయాడండి అని విలువైన వస్తువులు పోయినప్పుడు ఎవరైనా భయపడతారు. దొంగ కూడా వచ్చేది విలువైన వస్తువు కొరకే. మన దేవుడు కూడా ఎలా రాబోతున్నాడంటే దొంగ వలె రాబోతున్నాడు. ఎందుకు దొంగ వలె రాబోతున్నాడంటే విలువైన తన ప్రజలు కొంతమందిని పరలోకంలో ఉంచబోతున్నాడు ఆయన. అలా చెప్పండి, విలువ తక్కువ వాళ్ళని విలువైన స్థలంలో పెడితే ఏం జరుగుద్ది? విలువ తక్కువ వారిని విలువైన స్థలంలో పెడితే ఏమవుద్ది? మనం ఒక సామెత అంటాం, కుక్కర్ని తీసుకెళ్ళి
సింహాసనం మీద కూర్చోబెడితే అది ఏం చూపిస్తుంది? మొన్న ఒక ఆమె మరి పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదండి. కుక్కకు శ్రీమంతం చేస్తున్నారు. బైబిల్లో గొర్రెలు ఆస్తిగా ఉన్నాయి, ఏమా ఒంట్లు ఆస్తిగా ఉన్నాయి, గాడిదలు ఆస్తిగా ఉన్నాయి, ఎద్దులు ఆస్తిగా ఉన్నాయి, కుక్కలు లేవు నాన్న. యెహోవా నా కాపరి, మన కాపలు అవసరంలా. కాకపోతే మీలో ఎవరిని పెంచుకుంటే పెంచుకోండి దయతో కనికరంతో, అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు పాపం కాదు, ఆ కుక్క నేను చంపమాకండి. చూడండి, ఆయన ఎవరిని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడతారంటే కుక్కలను కాదు. ఒకవేళ కుక్కనే సింహాసనం మీద కూర్చోబెడితే అది ఎలా ప్రవర్తించింది? విలువ తెలియని వ్యక్తికి విలువైన వస్తువు ఇస్తే ఎలా ప్రవర్తిస్తారు? బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. ఘనత తెలియని వ్యక్తికి ఘనత ఇస్తే ఎట్లా ఉంటుంది? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని తీసుకొని వెళ్ళబోతున్నాడంటే విలువైన వ్యక్తులను తీసుకొని పోతున్నాడు. వింటున్నారా అమ్మా? మరి నువ్వు విలువైన వ్యక్తిగా ఉన్నావా? అన్నం తీసుకెళ్ళిపోతాడండి. ఒకవేళ మీకు మారు మనసు లేకుండా మీలో ఎవరైనా ఇంకా బూతులో లేకపోతే గొడవలో లేకపోతే ఇంకా రకరకాల లోపాలు ఉన్నాయి అనుకోండి, మిమ్మల్ని దేవుడు అట్లానే తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు అనుకోండి, మీరు ఎక్కడ కూడా ఎత్తారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. దేవదూతలు అందరూ అంటే నువ్వేమంటావు? దుర్మార్గుడు, దుష్టుడు 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 అంటావు. ఎందుకని? నీ లాంగ్వేజ్ మారలా, నీ స్వభావం మారలా. ఇక గుర్తుపెట్టుకోండి, ఎవరిని దేవుడు తీసుకెళ్తారంటే విలువైన వ్యక్తుల్ని. ఎవరా విలువనంటే యేసు రక్తం అనే విలువలో కడగబడిన వారు, యేసు క్రీస్తు పంపించిన పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, యేసుక్రీస్తు చెప్పినట్టుగా వేరుబాటు జీవితాన్ని కలిగి లోకానికి, అన్య జనులకి, లోకాశలకి, పాపానికి అన్నిటికీ దూరంగా ఉండి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా బైబిల్ చెప్తుంది. మీరు వారిలో నుంచి ప్రత్యేకించబడి మీరు ప్రత్యేకంగా ఉండినలా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నా కుమార్తెలో కుమారులై ఉంటారు. మీరు అందరు ఎవరో ఈ సినిమాలు చూసేవాళ్ళు, ఈ నోటి మాటలు కుదుర్చుకున్న వారు, భక్తి జీవితంలో నమ్మకంగా జీవించిన వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండరు. దేవుని రాజ్యం చాలా విలువైనది, దేవుని రాజ్యం చాలా పవిత్రమైనది, దేవుని రాజ్యం చాలా వాల్యుబుల్. అది ఎంత విలువైందంటే అక్కడ దేవుడు మాత్రమే నివసించే ఒక పరిశుద్ధమైన స్థలం అది. హల్లెలూయా. అక్కడ చీకటి ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు, దేవుని వెలుగే ప్రకాశిస్తూ ఉంటుంది అంతా కూడా. కోటి సూర్యుల ప్రభావం కలిగిన దేవుడు ఆయన. ఇట్లాంటి దేవుడిని చేరుకొని ఆ పరిశుద్ధుని స్థలంలో నిలబడాలంటే ఎట్లుంటుంది? నువ్వు ఎలా మారిపోవాలి? నువ్వు విలువైన వ్యక్తిగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? విలువ తక్కువ, ఈ లోకంలో ఉంటే విలువ తక్కువ వాళ్ళని కూడా విలువైన వాళ్ళగా దేవుడు చేస్తాడు. కానీ పరలోకంలో విలువ తక్కువ వ్యక్తులుగా బ్రతకటానికి అవకాశం లేదు. ఎంతమంది నా మాట్లాడుతూ అవుతున్నాయి? పరలోకం ఎలా ఉండాలమ్మా? బయట వాళ్ళు చెప్పండి అన్న. విలువైన వ్యక్తులుగా బ్రతకాలి ఈ లోకంలో. యేసు రక్తం అనే ఆ విలువైన రక్తంతో దేవుడు నిన్ను కడిగాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ 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 పెట్టి కొనబడ్డారు. ఎందుకు అర్థమైంది? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. నువ్వు విలువ పెట్టి కొనబడ్డా కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలి? నీ మీద చాలా పెట్టుబడి పెట్టాడు దేవుడు, నేను చాలా విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. ఏమండి, వాళ్ళు విలువ తక్కువగా చూస్తున్నారండి, వీళ్ళు విలువ తక్కువగా చూస్తున్నారండి, నాకు అసలు విలువ ఇవ్వట్లేదండి అంటే నీ దృష్టిలో విలువ ఎక్కడి నుంచి కావాలి నీకు? మాట్లాడండి. ఎక్కడి నుంచి కావాలి విలువ? ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచా? విలువ ఎవరి దగ్గర నుంచి రావాలి? చాలామంది మనుషుల దగ్గర విలువలు కోరుకుంటారు, మనుషుల దగ్గర విలువలు ఆశిస్తారు. బైబిల్ చెప్తుంది, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. లోకంలో విలువలు, లోకంలో సమాజంలో గౌరవాలు, లోకంలో ఘనతలు కోరుకోకండి. దేవుడిచ్చే విలువైన స్థలంలోకి వెళ్ళటానికి ఈ లోకంలో విలువైన వ్యక్తులుగా ఉండండి.
నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పోడేమో, నీ దగ్గర ఉన్నాడు, విలువ పెట్టేమో, కొనబడ్డావు. ఈ వాక్యము పైనుంచి దేవుని మాట. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సజీవుడైన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ విలువైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విలువైన ఆత్మ నీలో ఉంది. లోకంలో గొప్పవాడు. ఆ విలువైనటువంటి రక్తంతో కడగబడ్డావు.